రావణాసురుడు ఎక్కడో లంకలో లేడండి. మనలోనే ఉన్నాడంట. బయట శత్రువుల కంటే లోపల 10 శత్రువులున్నాయంటండి. ఆ 10 శత్రువులే చాలా ప్రమాదకరం. రావణుడు విద్వాంసుడు, శివభక్తుడు అయినా కూడా అతను నాశనమయ్యాడు. దానికి ఈ 10 లోపాలే. ఎందుకు అంటే మనం ఎక్కడో బయట చూస్తున్నాము. కానీ నిజానికి అవి మనలోనే ఉన్నాయి. అవే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అహంకారం, అసూయ, అన్యాయం, అధర్మం. ఇవన్నీ ఉండబట్టి ఆయన ఎంత శివభక్తుడైనా కూడా అతని నాశనాన్ని అతనే కోరుకున్నాడు. రావణుడు రాక్షసుడు కాదు. అతడు ఒక మహాపండితుడు, శివభక్తుడు. అయినా ఎందుకు నాశనమయ్యాడు? ఈ 10 తలల వల్లే. మనలో కూడా ఈ తలల్ని తొలగిస్తే మన జీవితం కూడా శ్రీరాముడిలాగా విజయం సాధిస్తుంది. మీలో ఏ తల ఎక్కువగా కనిపిస్తుందో కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి ఆధ్యాత్మిక సత్యాల కోసం నా యొక్క ఛానెల్‌ని ఫాలో చేయండి.